బీజేపీ 50 సీట్లు గెలుస్తుంది. 50 సీట్లు బీజేపీ గెలిస్తే మనం బీజేపీని తట్టుకోలేమని చెప్పి రాత్రి రహస్య సమావేశాలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారన్న ఎంఏం పార్టీకి. ఆలోచించుకోండి. నేను ఇప్పటి వరకు కూడా మతం గురించి మాట్లాడలే, నిన్నటి వరకు కూడా మతం గురించి మాట్లాడలే. నేను అభివృద్ధి చేసినాం కరీంనగర్ కు, 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చినాం కరీంనగర్ కు, ఇంకా 100 కోట్ల రూపాయలు పట్టుకొస్తామని చెప్పి నేను మాట్లాడితే నా నరేంద్ర మోడీ ఆదేశం మేరకు, నా నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో నిధులు ఇస్తా అని చెప్పి నేను మాట్లాడితే ఇలా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం కోసం ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వస్తుందో ఒక్కసారి ఆలోచించిన. రాజకీయాలు వద్దన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, మీ జెండాలు పక్కబెట్టనన్నా, మీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులతో లాలచి పడుతున్నా, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్పినమన్నా, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తానని వ్యక్తి నరేంద్ర మోడీ అన్న. ఇవాళ కరీంనగర్ లో ముస్లిం మహిళలందరూ కూడా నా అన్న నరేంద్ర మోడీ, నా తండ్రి నరేంద్ర మోడీ, మా ముస్లిం మహిళల బతుకులు బాగు చేసింది నా నరేంద్ర మోడీ అని చెప్పి ఇలా ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు నడుస్తుంటే ఇలా ఎంఐఎం పార్టీని పట్టించుకునే స్థితిలో లేకుంటే ఈ చిల్లర రాజకీయాలతో ఏ విధంగా కరీంనగర్ ను పట్టిస్తున్నా ఒక్కసారి ఆలోచించారా? కరీంనగర్ ప్రజలు ఒక్కసారి, కరీంనగర్ యువత ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోవాలన్నా, కార్పొరేషన్ గడ్డ మీద, కార్పొరేషన్ మీద, ఈ టవర్ సర్కిల్ మీద పచ్చ జెండా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కళ్ళు ఊహించుకొని అన్నా. అదే టవర్ సర్కిల్ మీద కాసేపు జెండా రెప్పలాడుతుంటే ఆ అద్భుత సన్నివేశాన్ని మీకు చూపించే అవకాశం ఇలా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలన్నా.